హాయ్ హలో నమస్తే, నేను మీ దేవిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మన ముందు ఉన్న గెస్ట్ ఎవరో కాదు, సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. హాయ్ సార్. హాయ్. సార్, విజయ్ దేవరకొండ రాయలసీమ బ్యాక్ డ్రాప్ కథతో వస్తున్నట్టు న్యూస్ అయితే వచ్చింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ముందు దీని గురించి చెప్పాలంటే అసలు సినిమా పరిశ్రమ పుట్టిందే రాయలసీమలో. రాయలసీమలో పుట్టింది అంటే రాయలసీమ వాళ్ళు మూల నారాయణ స్వామి, బిఎన్ రెడ్డి, వీళ్ళందరూ హెచ్ఎం రెడ్డి, వీళ్ళే తెలుగు సినిమాకు వ్యవస్థాపకులు. హరిశ్చంద్ర అనే సినిమా తీశారు. రాయలసీమ వాళ్ళతోనే పుట్టింది. రాయలసీమ డిస్ట్రిబ్యూటర్స్, రాయలసీమ వాళ్ళే ఫైనాన్సర్స్. దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాయలసీమ వాళ్ళ మీదనే వాళ్ళను చెడ్డగా చూపిస్తూ, ఫ్యాక్షనిస్టులుగా, నరరూప రాక్షసులుగా చూపిస్తూ సినిమాలు తీశారు. అది ప్రేమించుకుందాంరా అని దాంతో స్టార్ట్ అయ్యి దాంట్లో పరచూరు గోపాలకృష్ణ, పరచూరు బ్రదర్స్ వీళ్ళందరూ కలిపి రాయలసీమలో ఇట్లుంటారు, రౌడీస్ అంటే బాంబులు వేసుకుంటారు, కత్తులు ఉంటాయి వాళ్ళ కాడ, పలకరిస్తే మర్డర్ చేస్తారు అని రాయలసీమ మీద వీళ్ళ తెలుగు సినిమా పరిశ్రమ అంతా విషం తల్లింది. సినిమా పుట్టింది ఎక్కడ? ఎవరి వల్ల పుట్టింది? రాయలసీమ వాళ్ళ వల్లనే పుట్టింది సినిమా. తొలి మూకీ సినిమా, తొలి టాకీ సినిమా తీసింది రాయలసీమ వాళ్ళే. ఈ కథలన్నీ అయిపోయినాయి. ఇంకా ప్రేమ కథలు, ఆ కథలు, ఈ కథలు, దేశభక్తి కథలు ఇవన్నీ తీశారు. బొబ్బులి పులి, వేటగాడు ఇట్లాంటివన్నీ వాళ్ళకి పెట్టుకున్నారు ఆంధ్ర వాళ్ళకు. రాయలసీమ వాళ్ళకేమో దుర్మార్గులు, దుష్టులు. మళ్ళీ వాళ్ళకు నీతులు ఉంటాయి సభ్యదానికి. ఆడపిల్లలను చంపకూడదు, ఆడవాళ్ళని ఏమనకూడదు, లేకుంటే చిన్నపిల్లలను చంపరు అని వీళ్ళే క్రియేట్ చేశారు అన్ని. ఒక సినిమాలో అయితే ఆ కృష్ణవంశీ అనే ఆయన ఒకడు ఉంటాడు. ఎవడైనా ఎంత రౌడీ అయినా కూడా అన్నం ఎట్లా తింటాడు? మామూలుగా ఇట్నే తింటారు. తింటారా? తినరు కదా. ఇవన్నీ చూపించారు వికృతంగా. రాయలసీమ వాళ్ళంటే దుర్మార్గులు. ఎవరికన్నా మేము పేరు చెప్ప, మీరు ఎవరు కడప అంటే బాంబులు ఉన్నాయా అంటారు, కత్తులు ఉన్నాయా అంటారు. అంటే మేము పొద్దున్న లేచిన నుంచి బాంబులు తిని కత్తులతో పొడుచుకొని రోజు మా అమ్మ మా నాన్న పొడుస్తుంది, నేను మా నాన్నను పొడుస్తాను, మా నాన్న మా అమ్మను పొడుస్తాను కత్తితో. అట్లా విశేష సంస్కృతికి బీజాలు వేశారు వీళ్ళు. మా రాయలసీమ చరిత్రను అంత వక్రీకరించారు వీళ్ళు. వరుసగా వచ్చినాయి. ఇది బాలకృష్ణతో తీశారు, ఏమేమో పేర్లు పెట్టి తీశారు. ఆఖరికి చిరంజీవి కూడా మా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆ సినిమా కూడా తీశారు. అంతా అయిపోయింది, చల్లబడింది. మళ్ళీ మొదలుపెట్టింది. మళ్ళీ ఇప్పుడు దిల్ రాజు, కిరణ్ కోలా అనే దర్శకత్వంలో విజయ దేవరకొండ పెట్టి దిల్ రాజు సినిమా తీస్తున్నాడంట. ఇప్పుడు దిల్ రాజును కూడా అనాల్సి వస్తుంది. ఇప్పుడు దిల్ రాజు అది గేమ్ చేంజర్ అని తీసి దెబ్బతిన్నాడు కదా. ఇది విజయ దేవరకొండ కూడా సినిమాలు లేవు. మళ్ళీ వీళ్ళకి హిట్ కావాలంటే ఎలిమెంటే కావాలి, మళ్ళీ రాయలసీమ ఎలిమెంట్ కావాలి. రాయలసీమ రౌడీ జనార్దన్ అంట. అంటే రౌడీ అంటే ఒక రాయలసీమలో ఉండేది. రాయలసీమ చాలా అభివృద్ధి అయింది. అప్పుడెప్పుడో పూర్వకాలం 60 ఏళ్ల కింద ఉన్న ఫ్యాక్షన్ లేనే లేదు. ఇప్పుడు అత్యాచారాలు, దుర్మార్గాలు అన్నీ జరిగేది విజయవాడలో, ఆంధ్రాలో. ఆడపిల్లల మొఖాన యాసిడ్ కొట్టేది, చంపేసేది, ఇట్లాంటివన్నీ ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్నాయి. మా రాయలసీమలో ఏం జరగవు. ఆడలు జరిగి ఎవరు కోరు. ఆడపిల్లలు ప్రేమించలేదని గొంతు కోయడము, ఇట్లా అరాచకాలన్నీ జరుగుతున్నాయి ఆంధ్రాలో. ఎందుకు రాయలసీమ మళ్ళీ ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న కథ అని అంటే జనాలు ఎగబడి చూస్తారు. రౌడీ జనార్దన్ అంట ఆ టైటిల్ పేరు. చాలా దుర్మార్గమైన చర్య. మీరు తీస్తే తీసుకోండి. ఇప్పుడు ఎట్లుంటదంటే ఫైనాన్స్ రాయలసీమ వాళ్ళది. సినిమాకు ఫైనాన్స్ పెట్టేదంతా ప్రొద్దుటూరులో కోట్లు పెడతారు. ఆ రెడ్డి గారు వాళ్ళందరూ వాళ్ళదే డబ్బులు తీసుకొని వచ్చి కథలు ఏముంటాయి తెలుసా? ఎవడో అమలాపురంలోంచి లేకుంటే అక్కడి నుంచి ఒక హీరో వస్తాడు. వాడు వచ్చి రాయలసీమకు చెందిన అమ్మాయిని ప్రేమించి ఆ రాయలసీమ ఎవరైతే ఆ ఫ్యాక్షనిస్ట్ ఉన్నాడో ఆయన చంపేసి వాళ్ళ కూతురు లేపుకొని పోతాడు. డబ్బులు మావి అంటే రాయలసీమ వాళ్ళ డబ్బులు మమ్మల్ని ఎదవలు చేసి ఆ సినిమా కథలు రాసి డబ్బులు సంపాదించుకుంటారు. ఇలాంటి ప్రయత్నాలు మానివేస్తే బాగుంటది. నేను డబ్బులు నన్ను పిచ్చోని చేసి నా కూతుర్ని ఎత్తుకుపోయే పంచాయతీ అనమాట. అది ఎవడన్నా ఒప్పుకుంటాడా? మా వాళ్ళు రాయలసీమ వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాబట్టి దాన్ని సహిస్తున్నారు. వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళను ఫ్యాక్షనిస్టులుగా, వాళ్ళని రౌడీలుగా, వాళ్ళని దుర్మార్గులుగా చూపించి వాళ్ళ కూతుర్లు ఎత్తుకొని పోతారు. అంటే మేము హీరోలం, మీరు విలన్లు, మీ కూతుర్లు మా ఇంటంబడి ఎగబడతారు అని చెప్పడమే కదా. ఇలాంటిది పొరపాటున కూడా చేయకూడదు. ఏదైనా తీసుకోండి కథ, ఏ ప్రాంతమైనా తీసుకోండి, కానీ కేవలం రాయలసీమ వాళ్ళు దుర్మార్గులు, ఫ్యాక్షనిస్టులు, వాళ్ళ కూతుర్లను మేము ఎత్తుకొని పోతాం ఆంధ్ర వాళ్ళమా అని అన్నట్టుంది. తప్పుడు వ్యవహారం. వీళ్ళు సినిమా తీస్తే తీసుకోండి, కానీ దానికి ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఒక రౌడీ జనార్దన కథ అని అంటే ఎవరు ఒప్పుకోరు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలకు బుద్ధి చెప్పే రోజులు తప్పకుండా వస్తాయి.